నమస్తే వెల్కమ్ టు ఏబీసీ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ధవళేశ్వరం ఎంఎస్ఎంఈ పార్కులో ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ నిర్మాణానికి శంకుస్థాపన. రాజమండ్రి నగరాన్ని ప్రశాంతంగా శాంతియుతంగా చేయండి. మాజీ ఎంపీ మార్కాని భరత్. దుల్ల గ్రామ దేవత పోలేరమ్మ గుడి వద్ద సామూహిక కార్తీక వనభోజనాలు. వెల్లివిరిసిన మహిళా చైతన్యం. రాజమహేంద్రవరంలో యూనిటీ మార్చ్ ఏక్ భారత్ ఆత్మనిర్భర్ భారత్ కార్యక్రమం. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్సీ సోము వీర్రాజు, బీజేపీ జిల్లా అధ్యక్షుడు పిక్క నాగేంద్ర. ధవళేశ్వరం ఎంఎస్ఎంఈ పార్కు ప్రాంగణంలో మంగళవారం ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన జరిగింది. కార్యక్రమానికి సభాధ్యక్షులుగా రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, ప్రధాన అతిథిగా జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి, శాసన మండలి సభ్యుడు సోము వీర్రాజు పాల్గొన్నారు. ఈ ప్రాంతంలో ఇప్పటికే 12 పరిశ్రమలు విజయవంతంగా పనిచేస్తున్నాయి. మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ ఎన్టీఆర్ హయాంలో ఆయన స్ఫూర్తితో ఇక్కడ ఏర్పడిన విజ్ఞాన కేంద్రం అన్నారు. యువతకు ఫ్లాగ్ అండ్ ప్లే విధానంలో కూటమి ప్రభుత్వం, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, దేశ ప్రధాని నరేంద్ర మోదీ, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్ యువతకు నైపుణ్యం పెంచే విధంగా గొప్ప ప్రోత్సాహాన్ని అందిస్తుందన్నారు. పేదవాడు కూడా ఆలోచన చేస్తే పారిశ్రామికవేత్తగా ఎదగవచ్చన్న నారా చంద్రబాబు నాయుడు ఆలోచన ప్రతి ఇంటి నుంచి ఒక పారిశ్రామికవేత్త అన్నారు. నారా లోకేష్ నాయకత్వంలో మానవ వనరుల అభివృద్ధికి, యువతకు నైపుణ్యం పెంపు దిశగా ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. నవంబర్ 18న నారా లోకేష్ జిల్లాకు రానుండగా విద్యార్థులు మరియు యువత తమ సమస్యలు, అభివృద్ధి ప్రతిపాదనలు తెలియజేసి ఇక్కడ అభివృద్ధి పనులు చేపట్టాలని ఆలోచన చేయడం జరుగుతుందని వెల్లడించారు. నారా చంద్రబాబు నాయుడు విజన్ ప్రకారం ప్రతి ఇంటి నుంచి ఒక పారిశ్రామికవేత్త అవతరించేలా కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. మరొకసారి తెలియజేస్తున్నా, అలాంటి అందరికి కూడా లైన్లో ఉండే అందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు. వీళ్ళు కాకుండా నమస్కారం. సో మీరందరూ కూడా సీఎం గారు స్పీచ్ విన్నారు అండ్ ఆంటర్ప్రినర్స్ చాలా మంది మాట్లాడిన స్పీచెస్ కూడా విన్నారు. సో వాళ్ళందరికీ కూడా మేజర్గా ఈరోజు ఇంత మంచి క్రియేట్ చేయగలిగారు. ఎంప్లాయ్మెంట్ ఫర్ అదర్స్ కానీ వాళ్ళకి కానీ క్రియేట్ చేయగలిగినది ఎవరో వాళ్ళకి సహాయం చేస్తేనో ముందుకు వస్తేనో కాదు, వాళ్ళంతటా వాళ్ళు ఏదో చేయాలని అనుకున్నారు. ఉన్న ఆపర్చునిటీస్ అన్ని మన కళ్ళెదురుగుండానే ఉన్నాయి. దాన్ని యూటిలైజ్ చేసుకుని ఇంత మంచి పొజిషన్కి రాగలిగారు. అండ్ సీఎం గారు ఇంకొకటి అన్నారు, అందరి దగ్గర సెల్ ఫోన్స్ ఉన్నాయని. మీ అందరి దగ్గర ఉన్నాయా? ఫోన్స్ లేవంటున్నారు. ఓకే, సో ఆ మాట మీద నిలబడండి, మంచిదే మాకు కూడా. సో నేను చూశాను హాస్టల్స్కి వెళ్ళిన తర్వాత పిల్లలందరిది కూడా సెల్ ఫోన్స్ ఉన్నాయి చాలా మంది దగ్గర, లేకపోతే చాలా మంచిదే. ఉన్నా సరే నా మనవి ఏంటంటే మన దగ్గర ఉన్న ప్రతి టెక్నాలజీ కూడా మనని మంచికి వాడచ్చు, చెడుకు కూడా వాడచ్చు. సో చాలామంది సెల్ ఫోన్స్ నుంచి కూడా మీకు ఏదో ఒక ఇంట్రెస్ట్ ఉంటుంది. ప్రతి ఒక్కళ్ళు
ఒకే ప్రొఫెషన్లో రాణించాలని ఏం లేదు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ప్రొఫెషన్ చూస్ చేసుకోవచ్చు, వాళ్ళు నచ్చింది చూస్ చేసుకోవచ్చు. మీకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ కానీ దానికి సంబంధించినవన్నీ కూడా మనకి సెల్ ఫోన్ ద్వారా కూడా వస్తాయి. సెల్ ఫోన్ ఉంటే అందరూ కూడా షార్ట్స్ చూడడం, ముందుకు నడపడం కోసం, పారిశ్రామిక అభివృద్ధి చేసి నిరుద్యోగ సమస్యలు పరిష్కారం చేయడం కోసం వారు చేస్తున్న కృషి మరి మనం చూస్తూ ఉన్నాం. 17 నెలలుగా ఏ విధంగా దేశ విదేశాలు తిరిగి పెట్టుబడిని సాధిస్తూ ఉన్నారు. పెట్టుబడుల ద్వారా ఉపాధి 20 లక్షల ఉద్యోగాలు కల్పన లక్ష్యంగా ఎలా వెళ్తున్నారో చూసాం. దానిలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో కూడా పరిశ్రమలు రావాలి, స్మాల్ అండ్ మీడియం ఇండస్ట్రీ రావాలి, ప్రతి ఒక్క కుటుంబం నుంచి ఒక పారిశ్రామిక తయారు కావాలన్న లక్ష్యంలో ఇవాళ ఒక బహుళ అంతస్తుల ఇన్ఫ్రాస్ట్రక్చర్ కేంద్రాన్ని ఇక్కడ ఏర్పాటు చేస్తా ఉన్నాం. దానిలో 2 ఎకరాల భూమి ఇక్కడ కేటాయింపు చేశారు. ముఖ్యంగా ఈ ప్రాంతం నందమూరి తారక రామారావు గారు పెట్టిన భిక్ష. ఇవాళ 12 సంస్థలు ఉన్నాయి, 1 కాదు 2 కాదు. ఈ ప్రాంగణంలో ఉన్నది 190 ఎకరాలు ఆయన స్వహస్తాలతో మార్కింగ్ చేసింది. పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ, బాల మహిళా ప్రగతి ప్రాంగణం, ఉమెన్స్ ఐటీఐ, ఎస్సీ బాయ్స్ పాలిటెక్నిక్, న్యాక్ కేంద్రం, గిరిజన పాఠశాల, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్, సైన్స్ సెంటర్, డైట్, ఇది ఇప్పుడు పెట్టేది ఫ్లాటెడ్ కాంప్లెక్స్, అలాగే బీసీ గురుకుల పాఠశాల, టిట్కో హౌసింగ్. ఇన్ని సంస్థల ప్రాంగణం ఇది. కలెక్టరేట్ ఉండనే ఉంది ప్రస్తుతానికి. ఇవాళ ఒకటే ఇది విజ్ఞాన కేంద్రం. బొమ్మూరు అనేది విజ్ఞాన కేంద్రం. దీన్ని తీర్చిదిద్దుకోవాల్సిన అవసరం ఉంది. ఎప్పటి నుంచో అనుకుంటున్నాం, ఎక్కడికో వలసలు పోతున్నారు మన బిడ్డలు, ఇంట్లోనే కూర్చొని పనిచేసేదానికి అవకాశం ఇవ్వాలి. ప్లగ్ అండ్ ప్లే లాగా కార్యక్రమం ఇవ్వాలి. తయారు కావాలని ముఖ్యమంత్రి గారి యొక్క లక్ష్యం ఏదైతే ఉందో దీనికి అనుగుణంగా కూటమి ప్రభుత్వం ముందుకు వెళుతున్న సందర్భంలో ఈరోజు మనం అనేక చోట్ల రాష్ట్ర వ్యాప్తంగా పారిశ్రామికవేత్తలు వారి యొక్క పరిశ్రమలు ఏ విధంగా ఏర్పాటు చేస్తున్న సందర్భంలో ప్రభుత్వం వారికి అన్ని విధాల కూటమి ప్రభుత్వం అన్ని విధాలుగా అధికారులు సహకరిస్తున్న సందర్భాన్ని రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు వారి యొక్క ఆలోచనల్ని మీరందరూ కూడా శ్రద్ధగా గమనించడం, యువకులు అలానే కాలేజీ విద్యార్థులు ఇక్కడికి వచ్చి వారు మాట్లాడినప్పుడు మీరు రెస్పాండ్ అవ్వడాన్ని నేను మిమ్మల్ని అభినందిస్తూ ముగిస్తున్నాను. జై హింద్. ఈ నెల 5వ తారీఖున స్థానిక రామకృష్ణ థియేటర్ వద్ద సాయంత్రం ఎలుకల ధనుంజయ్ అతని కుమారుని మీద జరిగిన దాడికి నిరసనగా వైఎస్ఆర్సీపీ జాతీయ అధికార ప్రతినిధి, రాజమండ్రి మాజీ పార్లమెంట్ సభ్యులు మార్గాని భరత్, మాజీ గ్రీనింగ్ కార్పొరేషన్ చైర్మన్ చందన నాగేశ్వర్, పార్టీ ముఖ్య నాయకులు మరియు పార్టీ కుటుంబ సభ్యులు అలాగే బాధిత కుటుంబ సభ్యులతో బొమ్మూరు పోలీస్ స్టేషన్ కు వచ్చి ఫిర్యాదు చేయడం జరిగింది. భరత్ మాట్లాడుతూ, మనం సభ్య సమాజంలో ఉన్నామా, అడవులలో నివసిస్తున్నామా అని ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం 200 రూపాయల కోసం రాత్రి 9:30 2వ తరగతి చదువుతున్న బాలుడిని అలాగే అతని తండ్రి ఎలుకల ధనంజయ్ మీద కర్రతో దాడి చేసిన తీరు పట్ల ఆవేదన వ్యక్తం చేశారు. అక్కడ ఉన్న పార్టీ నాయకులు పీట రామకృష్ణ తక్షణమే బాధితుడిని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకుని వెళ్లడం, అక్కడ డ్యూటీ డాక్టర్ లేకపోవడం, కట్టువేసి వెళ్లిపోమనడం, కనీసం తలకి దెబ్బకు ఎంఆర్ఐ స్కాన్ తీయకపోవడం, కనీసం ప్రైవేట్ ఆసుపత్రి కన్నా వెళ్లమనకపోవడం, సిబ్బంది నిర్లక్ష్య ధోరణి స్పష్టంగా కనిపిస్తుందన్నారు. మీ రక్షణ మా బాధ్యత అని రాజమండ్రిలో ఈవీఎం ఎమ్మెల్యే ఎన్నో కారుకూతలు కూశారు. నేను అడుగుతా ఉన్నా, ఏది మీ బాధ్యత, ఏది రక్షణ ఎక్కడ? ఇవాళ నడి రోడ్డు పైన రామకృష్ణ థియేటర్లో నడి రోడ్డు పైన తలపైన రక్తపు మడుగులో పడి ఉంటే అరగంట సేపు ఎవరు రాలా? మీ అంబులెన్సులు రాలే, 108లు కానీ ఏం రాలే. అక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో పట్టించుకున్న నాదుడు లేడు. ఇంకేం మాట్లాడుతున్నారు? 10 రోజులకు ఒకసారి గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి రకరకాల పర్యవేక్షణలు చేస్తూ ఉన్నారు. ఏం చేస్తూ ఉన్నారు? ఇది ఒక చిన్న ఉదాహరణ వెలుగులోకి వచ్చింది. నేను సోషల్ మీడియాలో పెట్టడం వలన ఇది వెలుగులోకి వచ్చింది. లేకపోతే దీన్ని కూడా గాలికి వదిలేద్దరు. మళ్ళీ వీళ్ళు పైపెచ్చి అంటారు అది అర్బన్లో లేదు, రూరల్ అంటున్నారు. నేను అడుగుతున్నా, రామకృష్ణ థియేటర్ ఎదురుగుండా ఆ రోడ్డు ఇటుపక్క అర్బన్ అటుపక్క రూరల్. నీకు బాధ్యత లేదా? ఇదే మోరంపూడి సెంటర్ కూడా అటుపక్క అర్బన్ ఇటుపక్క రూరల్. నువ్వు రూరల్లో నువ్వు ఫ్లెక్సీలు వేయించుకోవట్లేదా? మోరంపూడి ఫ్లైఓవర్ రూరల్లో ఉంది ఒక రకంగా చెప్పాలనంటే. మరి నువ్వు మోరంపూడి ఫ్లైఓవర్కి చేర్చి పెద్ద పెద్ద కట్అవుట్లు వేయించుకోవట్లేదా? అది రూరల్ అంట. రామకృష్ణ థియేటర్ రూరల్ అంట. ఏం మాట్లాడుతూ ఉన్నావు?
నీ మనుషులు కూడా వచ్చి ఇక్కడ కంప్లైంట్ ఇస్తూ ఉన్నారు. ఒక వ్యక్తి గాయపడ్డాడు, ఇంకో వ్యక్తి గాయపరిచాడు. మరి గాయపరిచిన వ్యక్తి గతంలో కేసులు ఉన్నాయి, మొన్న సెంట్రల్ జైలు నుంచి బయటకు వచ్చాడంట. ఈ రకమైన అలవాటు ఉందంట, డబ్బులు అడగడం, డబ్బులు లాక్కుని వెళ్ళడం. మరి ఇలాంటి వాళ్ళని 307 కేసులు ఉన్న వాళ్ళని, ఇలా డబ్బులు లాక్కుని వెళ్ళి గంజాయి మత్తులో ఉన్న వాళ్ళని బ్లేడ్ బ్యాచ్ అనకపోతే ఏమంటారు బాబు? మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ 137వ జయంతి సందర్భంగా రాజమండ్రి స్థానిక జాంపేట మార్కెట్ వద్ద గల ఆజాద్ చౌక్ నందు ముస్లిం సోదరుల ఆధ్వర్యంలో ఆయన జయంతి వేడుకలు ఘనంగా ఏర్పాటు చేశారు. అబ్దుల్ కలాం సమితి అధ్యక్షులు మహమ్మద్ షెహన్ షా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నగర కాంగ్రెస్ పార్టీ తరఫున అధ్యక్షులు బాలేపల్లి ఆధ్వర్యంలో కాంగ్రెస్ శ్రేణులు పాల్గొని మౌలానా అబ్దుల్ కలాంకి జోహార్లు అర్పించారు. ఈ సందర్భంగా బాలేపల్లి మాట్లాడుతూ దేశ స్వాతంత్ర ఉద్యమంలో మౌలానా ప్రముఖ పాత్ర పోషించారని, స్వాతంత్రం అనంతరం దేశ మొదటి విద్యాశాఖ మంత్రిగా పనిచేసి విద్యా వ్యవస్థలో పెను మార్పులు తీసుకుని వచ్చారని, దేశంలో ఐఐటీలు, యూనివర్సిటీలు స్థాపించి ఈనాటి దేశ అభివృద్ధికి బాటలు వేశారని, దేశంలో హిందూ ముస్లిం ఐక్యతకు ఇదే నిదర్శనమని, నేటి మతతత్వం శక్తుల మాయలో పడవద్దని అన్నారు. కొవ్వూరి శ్రీనివాస మాట్లాడుతూ మౌలానా అబ్దుల్ కలాం సేవలు నిత్య స్మరణీయమని, ఆయనకు ఆదర్శంగా తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో మహమ్మద్ అలీ, లాల్ ఖాన్, మసీద్ అధ్యక్షులు ఆరిఫ్ నయూమ్ ఉద్దీన్, సల్మాన్, బాషా ఖాన్ బాబు, మోయిన్ రబ్బానీ, షెబ్బర్ తదితర ముస్లిం సోదరులతో పాటు కాంగ్రెస్ నాయకులు ఇజరౌతు సత్యనారాయణ పాల్గొన్నారు. దేశ స్వాతంత్రం కోసం అనేక వర్గాల వారు అలుపెరగని పోరాటం చేశారు. అందులో రాజకీయులైనటువంటి ముస్లిం సోదరులు కూడా వారి యొక్క ప్రాణ త్యాగాలతో దేశానికి స్వాతంత్రం తీసుకురావడంలో ప్రముఖ పాత్ర పోషించారు. అందుకు ఉదాహరణ మన అబ్దుల్ కలాం గారు. ఆయన సమరయోధులే కాకుండా భారత స్వాతంత్ర అనంతరము మొట్టమొదటి విద్యాశాఖ మంత్రిగా ఆయన పదవిని అలంకరించి, నెహ్రూ గారు ఈయనైతేనే శాఖకు న్యాయం చేయగలరు అని సదుద్దేశంతో ఆయనకు ఆ శాఖ కేటాయించడం జరిగింది. అందుకు తగ్గట్టుగానే ఆయన ఆనాటి ఉన్న పరిస్థితుల్లో ఆనాటి ఉన్నటువంటి వనరులను ఉపయోగించుకుని ఆయన విద్యా వ్యవస్థను ఒక గాడిలో పెట్టి, ఎందుకొరకంటే అప్పటికి బ్రిటిష్ విద్యా వ్యవస్థ కొనసాగుతూ ఉంది. అటువంటి వ్యవస్థలో ఆయన తనదైన శైలి అవలంబించి విద్యాశాఖలో అనేక పెనుమార్పులు తీసుకొచ్చి మనం అంతర్జాతీయంగా కలిసి మన విద్యార్థులు కానీ మన మేధావులు కానీ ప్రపంచంలో ఎక్కడ చూసినా భారతీయులే ఉన్నారు. అమెరికా చూసుకోండి, ఏ కంట్రీ కావచ్చు, డాక్టర్స్ కావచ్చు, ఇతరత్ర ఎవరైనా సరే మన వాళ్ళే అక్కడ అంతర్భాగంలో ఉన్నారు. అటువంటి ముఖ్యమైన తయారు చేసిన మహనీయులు వీరంతా ఇవాళ రోజున ఇవన్నీ మతశక్తులు వచ్చి మన మధ్య సోదరభావం అనేటువంటి మన మధ్య చిచ్చు పెట్టి వాళ్ళు పప్పం కట్టుకోవాలని చూస్తున్నారు తప్ప దేశ స్వాతంత్రం కోసం కానీ దేశ ఉన్నతి కోసం కానీ ప్రయత్నించినటువంటి వారు ముస్లింలు, హిందువులు ఐక్యతగా ముందుకెళ్ళి మనకు దేశాన్ని స్వాతంత్రం తీసుకురావడమే కానీ దేశ అభివృద్ధితో భాగం పంచుకున్నవారు. అటువంటి వ్యవస్థలో ఉన్నటువంటి మన మధ్య ఏదైనా ప్రపంచాలు ఎవరైనా కల్పించాలని చూస్తే దయచేసి ఎవరు కూడా బలవంతు వాటిని ఎదుర్కొందాం. మన శక్తి అట్లా స్టార్ట్ చేద్దాం. జోహార్ అబుల్ కలాం ఆజాద్, జోహార్ అబుల్ కలాం ఆజాద్, జోహార్ అబుల్ కలాం ఆజాద్, జోహార్ అబుల్ కలాం ఆజాద్, జోహార్. తాడేపల్లి అన్నపూర్ణ కన్వెన్షన్ హాల్లో అంగరంగ వైభవంగా జరిగిన ఏపీ స్టేట్ నూర్ భాషా దుదేకుల వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్, డైరెక్టర్ల ప్రమాణ స్వీకార మహోత్సవం ఎన్డీఏ కూటమి నాయకులు, కుటుంబ సభ్యుల కేరింతల మధ్య కోలాహలంగా అట్టహాసంగా నిర్వహించారు. కార్యక్రమంలో నూర్ భాషా దుదేకుల వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ కె నాగుల్ మీరా, షేక్ బాషా లిమ్రాతో కలిపి 17 మంది డైరెక్టర్లు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లోని కూటమి ప్రభుత్వం, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు
ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ తమపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా రాష్ట్ర అభివృద్ధికి తమ వంతు కృషి ఎప్పటిలాగే చేస్తామని ప్రమాణం చేశారు. కార్పొరేషన్ ద్వారా తమ సామాజిక వర్గీయులకు అవసరమైన మేరకు అందుబాటులో ఉంటూ సహాయ సహకారాలు అందిస్తామని భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ గౌరవ సలహాదారు, శాసన మండలి మాజీ చైర్మన్, మాజీ ఎమ్మెల్సీ మహమ్మద్ షరీఫ్, విజయవాడ వెస్ట్ ఎంపీ కేశినేని చిన్ని, విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తదితరులు పాల్గొన్నారు. డైరెక్టర్ గా ప్రమాణ స్వీకారం చేసిన రాజమహేంద్రవరానికి చెందిన జనసేన పార్టీ నాయకుడు షేక్ బాషాలిమ్రాకు జనసేన పార్టీ రాజమహేంద్రవరం అధ్యక్షులు వై శ్రీనివాస్, వివిధ రాష్ట్ర కార్పొరేషన్లు డైరెక్టర్లు, ఎండోమెంట్ కమిటీ చైర్మన్లు, డైరెక్టర్లు, జన సైనికులు దుస్సాలువతో సత్కరించి అభినందనలు తెలిపారు. ఇద్దరు నన్ను ప్రేమించేవారు. వాళ్ళు ఒకటి లాజాన్ బాషా గారు అయితే రెండోది షరీఫ్ గారు. షరీఫ్ గారు అంటే నాకు ఒక ప్రత్యేకమైనటువంటి అభిమానం. ఇస్లాం ధర్మం పట్ల, ముస్లిం సమాజం పట్ల, ఈ ముస్లిం సమాజం వెనకబడి ఉన్నారు, వీళ్ళను ముందుకు తీసుకురావాలి అనేటువంటి తపన కలిగినటువంటి వ్యక్తి మన షరీఫ్ గారు. అందుకే వారిని ఈ కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా పిలిచాం. మన హక్కుల గురించి, మన సమస్యల గురించి చంద్రబాబు నాయుడు గారికి కానీ, నారా లోకేష్ గారికి కానీ, చివరికి పాలిట్ బ్యూరోలో కూడా మన అంశాన్ని లేవనెత్తినటువంటి షరీఫ్ గారికి మనందరం కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. మొట్టమొదటి నుంచి తెలుగుదేశం పార్టీకి ఈ వర్గం అంకిత భావంతో పనిచేస్తూ ఉంది. ఈ వర్గానికి మనం సరైనటువంటి న్యాయం చేయవలసినటువంటి అవసరం ఉందని మనకు మనం చెప్పుకుంటే గొప్ప కాదు. షరీఫ్ గారు తన బాధ్యతను తను నిర్వర్తించారని నేను అనుకుంటాను. ఎందుకంటే అన్ని వర్గాలను కలుపుకుపోయే వ్యక్తిగా, ముస్లిం సమాజం మొత్తం అభిమానించేటువంటి వ్యక్తిగా, ఈరోజు ముఖ్యమంత్రి గారికి మైనారిటీ ప్రధాన సలహాదారుడు, కేబినెట్ హోదా తీసుకున్న వ్యక్తి ఈనాడు రాష్ట్రమంతా తిరుగుతూ ఉన్నారు. ఈ ముస్లింలు ఉన్నటువంటి అన్ని వర్గాలు, ఈనాడు ముస్లిం సమాజం బాగా పేదరికంలో ఉంది. అందులో ఇంకా అనేక వర్గాలు, నూరు భాషలు కానీ ఇంకా అనేకమైనటువంటి బీసీలో ఉన్నటువంటి వర్గాలు బాగా వెనకబడి ఉన్నారు, అన్ని రకాలుగా వెనకబడి ఉన్నారు. వీళ్ళని ముందుకు తీసుకురావాలనేటువంటి లక్ష్యంతో పనిచేస్తున్నటువంటి షరీఫ్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. మరొక విషయం కూడా ఉంది ఇక్కడ. నాకు అత్యంత ఆప్తుడు, నా కుటుంబ సభ్యుడు, 30 ఏళ్ల నుంచి కేశినేని చిన్ని గారి కుటుంబంతో నాకు అనుబంధం ఉంది. నేనేమడుగుతా ఉన్నానంటే, చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి అత్యంత దగ్గరగా ఉంటున్నటువంటి వ్యక్తి. విజయవాడ పార్లమెంటు చరిత్రలో 2,85,000తో గెలిచినటువంటి వ్యక్తి. రాజకీయ కడియం మండలం దుల్ల గ్రామంలో పచ్చని పంట పొలాలు కనువిందు చేసే కొబ్బరి చెట్ల నడుమ వేంచేసి ఉన్న గ్రామ దేవత పోలేరమ్మ గుడి వద్ద మంగళవారం మహిళలు నిర్వహించిన సామూహిక కార్తీక వన భోజనాలు సందడిగా సరదాగా జరిగాయి. ఈయన భోజనాల్లో మహిళా చైతన్యం వెల్లువెరుస్తుంది. గ్రామ దేవత పోలేరమ్మ సమక్షంలో సామూహిక కార్తీక వన భోజనాలు నిర్వహించి సరదాగా గడిపారు. వన భోజనాల సందర్భంగా మహిళలంతా సంప్రదాయంగా ఉసిరి చెట్టుకు పూజలు చేశారు. అనంతరం సహపంక్తిలో కూర్చొని సరదాగా గడిపారు. కార్తీక మాసం ప్రారంభమైన రోజు నుండి గుడి వద్ద కార్తీక దీపాలు వెలిగిస్తూ భజనలు చేస్తూ భక్తి పాటలు పాడుతూ కార్తీక మాసం 4 రోజుల పాటు శివనామ స్మరణ చేస్తామని చైతన్యవంతులైన నారీమణులు చెప్పారు. కార్యక్రమంలో కంటిపూడి సూర్యకుమారి, పట్టా మాణిక్యం, ముర్ల సత్యవతి, వడ్లమూరి పద్మ, జగత సురేఖ, తోకల అచ్యుతవేణి, గద్దె సుజాత, తోకల వెంకటరమణ, కామిరెడ్డి ఉమామహేశ్వరి, జంగం అమ్మాజీ, ఈదర శ్రావణి, సత్యదుర్గ, కొయ్యల సూర్యభవాని, గట్టి పార్వతి తదితరులు పాల్గొన్నారు.
అమ్మా రైట్ ఇలా తీసుకురా తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో నిర్వహించిన యూనిటీ మార్చ్ ఏక్ భారత్ ఆత్మనిర్భర్ భారత్ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ శ్రీ సోము వీర్రాజు, బీజేపీ జిల్లా అధ్యక్షుడు పిక్క నాగేంద్ర, నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ సేవలను స్మరించుకుంటూ దేశంలో ఐక్యత, సమగ్రత, దేశభక్తి భావాలను మరింత బలపరచాలనే నినాదంతో ఆనం కళా కేంద్రం నుండి వై జంక్షన్ బీటీ కాలేజ్ వరకు యూనిటీ మార్చ్ నిర్వహించారు. కార్యక్రమంలో ఎస్సీసీ కేడెట్లు మరియు కార్యక్రమ నిర్వాహకులు, మై భారత్ బృందం సభ్యులు పాల్గొన్నారు. भारत माता की मातरम मातरम वंदे मातरम वंदे भारत माता की मातरम मातरम वंदे मातरम 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 वंदे मातरम भारत माता की भारत माता की भारत माता की భారత్ ఆధ్వర్యంలో దేశంలో ఒక పేట్రియాటిక్ సంస్థ ఏర్పడింది. భారతదేశంలో మై భారత్, నా దేశం అనేది గవర్నమెంట్ ఆర్గనైజేషన్ ఏర్పడింది. దానిలో ఈరోజు యూనిటీ ఫర్ రన్ అనేటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఈ మై భారత్ అనే సంస్థ. దీంట్లో మన దేశంలో ఉన్నటువంటి ఎన్ఎస్ఎస్ కానీ, అలానే స్పోర్ట్స్ కానీ, ఇలా అనేక మంది విద్యార్థులు గవర్నమెంట్ ఈ ప్రోగ్రామ్ని అఫీషియల్గా దేశవ్యాప్తంగా చేస్తున్నారు. కారణం యూనిటీ ఫర్ రన్ అంటే భారతదేశం స్వతంత్రం వచ్చిన తర్వాత 100 రాజ్యాలు ఉండేవి. స్వతంత్రం రాజ్యంలో ఈ 100 రాజ్యాల్లో మన హైదరాబాద్ నిజాం నవాబ్ కూడా అదొక రాజ్యం, అదొక పాకిస్తాన్గా ఉండాలి. అలాగే బరోడా మహారాజు కానీ అనేక సంస్థానాలు ఉన్నాయి భారతదేశంలో. వీటిలన్నింటినీ కూడా మన పటేల్ గారు మన దేశంలో యునైట్ చేశారు రాజులందరితో మాట్లాడి. అలానే నిజాం నవాబ్ను కూడా హెచ్చరించి భారతదేశంలో యునైట్ చేశాడు. కాబట్టి యునైట్ రన్ అంటే మనవేళ ఈ దేశం యునైట్గా ఉండడానికి పటేల్ గారి కారణం. వారి జన్మదినాన్ని పురస్కరించుకుని ఈ మై భారత్ అనేటువంటి ఆర్గనైజేషన్ మీద యూనిట్ ఫర్ రన్ అటువంటి కార్యక్రమాన్ని గవర్నమెంట్ ఏర్పాటు చేసింది. ధన్యవాదాలు.
అధికార దుర్వినియోగ నేరాలకు యావజ్జీవ కారాగార శిక్షలు అమలు చేసే విధంగా నూతన చట్టాలను అమలు చేయాలని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో జరిగిన పార్టీ వారాంతపు సమావేశంలో ఆర్పీసీ వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీనివాస్ కోరారు. ప్రభుత్వంలో అనేక శాఖలు పనిపాటు లేకుండా నిద్రవస్థలో జోగుతున్నాయి. కేవలం జీతాలు తీసుకోవటానికి, అవినీతి సొమ్ములు దోచుకోవటానికి, ప్రభుత్వ నిధులను స్వాహా చేయడానికి మాత్రమే ఆ శాఖలు పనిచేస్తున్నాయి. కొన్ని శాఖలు ప్రజలతో సంబంధం లేకుండా బాధ్యతారహిత్యంగా కాలక్షేప విధులు నిర్వహిస్తున్నాయి. అలాంటి ప్రభుత్వ శాఖల మూలంగా ప్రజాధనం తీవ్రంగా నష్టపోతుంది. అభివృద్ధి పేరుతో సర్వనాశనాన్ని కోరుతున్నారు. కొన్ని ప్రభుత్వ శాఖలు ఉన్నట్టో లేనట్టో కూడా తెలియని స్థితిలో ఉనికిని దాటుకుంటున్నాయి. సంబంధిత అధికార ఉన్నత యంత్రాంగం చోద్యం చూస్తూ ప్రేక్షక పాత్రకు పరిమితమవుతున్నాయి. అలాంటి ప్రభుత్వ శాఖలను ప్రభుత్వం గుర్తించి తక్షణమే రద్దు చేయాలి. లేకుంటే ప్రభుత్వ సంస్థల పట్ల ప్రజలకు విశ్వాసం కోల్పోయి అక్రమాలకు కేంద్ర బిందువుగా మకిలి పట్టిస్తున్నారనే వ్యతిరేకం ఏర్పడుతుందని ఆయన తీవ్ర ఆరోపణ చేశారు. అందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు ఈ రాష్ట్రంలోనే కాదు, ఎక్కడా కూడా భారతదేశంలో ఉన్న ప్రభుత్వ శాఖల మూలంగా ప్రజలకు ఉపయోగం ఉందా, ఎవరికి ఉందో అర్థం కానటువంటి పరిస్థితుల్లో కొన్ని ప్రభుత్వ శాఖలు నిరుపయోగంగా ఉన్నాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏసీబీ శాఖ ఉంది. దాని మూలంగా ఎవరికి ఉపయోగం ఎవరికి తెలియదు. ప్రతి ప్రభుత్వ కార్యాలయం దగ్గర అవినీతి వ్యవహారాల మీద మాకు ఫోన్ చేయండి అంటారు. అసలు అవినీతిని జరగకుండా ఏసీబీ శాఖ ఏ ప్రభుత్వ కార్యాలయాన్నైనా కంట్రోల్ చేయగలుగుదా? అలాగే వెయిట్స్ అండ్ మెజర్స్, తూనికలు కొలతల శాఖ, అది ఉందో లేదో ఎవరికీ తెలియదు. ఇరిగేషన్ డిపార్ట్మెంట్, అలాగే లీగల్ మెట్రాలజీ, అలాగే డ్రగ్ కంట్రోల్, వాటర్ పొల్యూషన్, ఇవన్నీ ఎందుకు పనికిరానటువంటి నిర్వీర్యం అయిపోయినటువంటి శాఖలు. అవి బలవంతంగా ప్రజలు నెత్తి మీద పెడుతున్నారు. వాటి మూలంగా ఈ ఫుడ్ కంట్రోల్ కూడా అదే పరిస్థితి. ఎక్కడ పడితే అక్కడ విచ్చలవిడిగా పొల్యూటెడ్ ఫుడ్, పొల్యూటెడ్ వాటర్, అలాగే తూనికలు కొలతలు అన్నీ తప్పుడు కొలతలే. పారిశుద్ధ్యం ఘోరంగా ఉంది. అసలు ఈ ప్రభుత్వ శాఖలు ఉండి ఎవరికి ఉపయోగం అర్థం కానటువంటి పరిస్థితుల్లో ఉంది. ఇక పోలీస్ శాఖ, రెవెన్యూ శాఖ కోసం చెప్పాల్సినటువంటి అవసరం లేదు. రెవెన్యూ శాఖలో ఆస్తులకు భద్రత లేకుండా పోయింది, పోలీస్ శాఖలో హక్కులకు భద్రత లేకుండా పోయింది. బాధితుడు నమ్మకంగా వెళ్ళి ఈ రెండు డిపార్ట్మెంట్లకి నాకు న్యాయం చేయండి అని నమ్మకంగా వెళ్ళి ఆ హక్కుతో హ్యాపీగా బయటికి తిరిగి వచ్చేటటువంటి పరిస్థితిలో ఏ శాఖ కనపడడం లేదు. ఈ శాఖలన్నింటినీ కూడా ప్రక్షాళన చేయాలని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తుంది. గతంలో మేము కొన్ని రాసాం, అలాగే మేము గతంలో కూడా రాసి ఇప్పుడు కూడా చెప్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ రోడ్స్ అండ్ బిల్డింగ్స్ R&B శాఖ రోడ్లు చక్కగా నిర్మించాలి, మంచి రోడ్లు ఇవ్వాలి. అలాగే ఆర్టీఏ డిపార్ట్మెంట్ ఈ వెహికల్ ట్యాక్సెస్ అవి కూడా అది వేస్తుంది. అలాగే రికార్డు పర్యవేక్షణ అంతా కూడా పోలీసు వారు చూసుకోవాలి. కానీ ఈ మూడు డిపార్ట్మెంట్లకి ఒక డిపార్ట్మెంట్కి సంబంధం లేదు. అది రవాణా శాఖ, అది రోడ్స్ అండ్ బిల్డింగ్స్, ఇది పోలీస్ శాఖ. దీని మూలంగా సామాన్యులు ఎంత ఇబ్బంది పడతారు. ప్రభుత్వానికి కూడా అవగాహన లేదు. బ్రిటిష్ కాలం ఉన్నటువంటి పద్ధతులను ఈ రోజుకి కూడా అవలంబిస్తున్నారు. రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ సజెస్ట్ చేసింది లాస్ట్ టైం ఒక రిటర్న్గా కూడా మేము గవర్నమెంట్కి రాసాం. ఈ మూడింటిని కూడా ఒక శాఖలోకి వచ్చేటట్టు, హోంశాఖలోకి వచ్చేటట్టు చేయండి. దీని మూలంగా ప్రభుత్వ ఆదాయాలు పెరుగుతాయి, వాహనదారులకి భద్రత ఉంటుంది, అలాగే మంచి సేఫ్టీ రోడ్స్ వస్తాయి. ఇవన్నీ కూడా ఇప్పుడు రవాణా శాఖకి, అలాగే ఆర్టీఏ శాఖకి, పోలీస్ శాఖకి సంబంధం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో బురదక్కువ పనులన్నీ కూడా ప్రభుత్వం ఆ బ్రిటిష్ కాలం నుంచి ఉన్నటువంటి కొన్ని పనులనే ప్రోత్సహిస్తుంది. వీళ్ళకి విజనరీ అని చెప్పుకోవడం తప్ప సరైనటువంటి విజనరీ లేదు. విజనరీ ఉంటే ఏంటి, ఏ శాఖలో ఏ ప్రక్షాళన చేయాలి, ఈ శాఖల మూలంగా ప్రజలకు ఎంతవరకు మేలు జరుగుతుంది, ప్రజలకు ఏమైనా ఉపయోగం ఉందా, ప్రభుత్వ ధనం ఎంత నిర్వీర్యం అయిపోతుంది, అసలు ఎక్కడా భద్రత లేదు, సేఫ్టీ లేదు. ఇలాంటి ప్రభుత్వ శాఖలు ఉన్నాయని చెప్పుకోవడం తప్ప దాని మూలంగా. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. ధవళేశ్వరం ఎంఎస్ఎంఈ పార్కులో ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ నిర్మాణానికి శంకుస్థాపన.
రాజమండ్రి నగరాన్ని ప్రశాంతంగా శాంతియుతంగా చేయండి మాజీ ఎంపీ మార్కాని భరత్. దుల్ల గ్రామ దేవత పోలేరమ్మ గుడి వద్ద సామూహిక కార్తీక వన భోజనాలు వెల్లివిరిసిన మహిళా చైతన్యం. రాజమహేంద్రవరంలో యూనిటీ మార్చ్ ఏక్ భారత్ ఆత్మనిర్భర్ భారత్ కార్యక్రమం ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్సీ సోము వీర్రాజు, బీజేపీ జిల్లా అధ్యక్షుడు పిక్క నాగేంద్ర. ఇదరొస్టి బులెటిన్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.